సార్, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక హాట్ టాపిక్ జగన్ బెయిల్ రద్దవుతుంది అని ఒక హాట్ టాపిక్ అయితే, జగన్ని ఖచ్చితంగా అదానీ కేసులో అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. దాదాపు 1800 కోట్ల రూపాయలు అదానీ జగన్కు, సీఎంగా ఉన్న జగన్కు లంచం ఇచ్చారు అనేటువంటిది. ఏంటి సార్, ఈ కేసులో ఎన్నో ఆరోపణలు, ఎన్నో రోజుకొకటి పుట్టుకొస్తుంది. అసలు వాట్ ఈస్ అదానీ కేసు అండ్ వాట్ విల్ హ్యాపెన్ సార్? అదానీ కేసు ఏంటంటే మీకు ఒక 5 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సార్. ఎందుకంటే భారతదేశానికి ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే మనమంతా పట్టణాలు వస్తున్నాయి, ప్రతి ఇంట్లో కూడా మనం ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కుంటున్నాం. ఇంతకుముందు గ్యాస్ స్టవ్లు చేసేవాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్లు పెట్టుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అన్నది ఒకటి కావాలి, లైట్స్ కావాలి. దానివల్ల పవర్ డిమాండ్ అన్నది పెరుగుతూ పోతుంటుంది. ప్రస్తుతానికి మనకు 4,52,000 మెగావాట్లు మన దేశంలో ఉత్పాదన శక్తి. ఇది 2030వ సంవత్సరానికి 5 లక్షల మెగావాట్లు అవ్వాలన్నది పెరుగుతుంది అంతా అన్నది. అంటే వీటిలోనే గిగావాట్లో 500 గిగావాట్లు అంటారు. ఒక గిగావాట్ అంటే 1000 మెగావాట్లు. అంటే 500 గిగావాట్ల కెపాసిటీ 2030 వరకు అవుతుంది. కాబట్టి సమాయత్తం చేయాలి. తర్వాత ఏంటంటే మనము అంతర్జాతీయంగా ఈ కార్బన్ ఎమిషన్స్ను తగ్గిస్తామని చెప్పాము. 2030కి తగ్గిస్తాము, 2070కి అసలు కార్బన్ ఎమిషన్సే ఉండవు. అందుకని మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు. తర్వాత వచ్చేసి ఈ ఉత్పాదన, ఈ థర్మల్ పవర్, వీటన్నింటినీ తగ్గించి సోలారు, విండ్, ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో వీటిని పెంచాలి. అంటే 2030వ సంవత్సరం వచ్చేసరికి సుమారుగా 250, అంటే 50% ఈ ఎనర్జీ నుంచి రావాలన్నది టార్గెట్ దేశానికి. ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 92,000 మెగావాట్లు మనం సోలారు, విండ్ నుంచి చేస్తున్నాం. ఇది ఇంకా చాలా పెరగాలి. కాబట్టి ఏంటంటే ఒక సంస్థ ఉంది, దాని పేరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అంటారు. సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అదేంటంటే ఈ సోలార్ పవర్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి టెండర్స్ పిలుస్తుంటారు. దానికి అందరూ అప్లై చేస్తుంటారు. మొన్న రీసెంట్గా 2019వ సంవత్సరంలో వాళ్ళు 12 గిగావాట్లకి టెండర్లు పిలిచారు. 12 గిగావాట్లు అంటే 12,000 మెగావాట్లు. దాంట్లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, తర్వాత అజూర్ గ్లోబల్ పవర్ అని వాళ్ళు, ఇంకా చాలామంది వేశారు. ఫైనల్గా ఈ అగ్రిమెంటు వీళ్ళతో జరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అజూర్ గ్లోబల్ పవర్ వీళ్ళు. సో ఈ రెండిటికి మీరు ₹2.49 పర్ యూనిట్ ఇవ్వాలన్నది ఒక అగ్రిమెంట్ జరిగింది. దీన్ని ఏమంటారంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. అంటే సెకీకి, అదానీకి, అజూర్కి అగ్రిమెంట్లు జరిగాయి. అంటే మేము ఒక్కొక్క యూనిట్ ₹2.99, సారీ ₹2.49 ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే సార్. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెకీ సంస్థ జనరల్గా స్టేట్ గవర్నమెంట్లను అడుగుతుంది, మీకెంత కావాలి, మీకెంత కావాలి, మీకెంత కావాలి. సాధారణంగా ఏమవుతుందంటే ముందు అడుగుతారు మీకు ఎంత కావాలి అని, ఆ తర్వాత టెండర్లు పిలుస్తారు. కానీ ఇందులో టెండర్లు పిలిచేశారు 12 గిగావాట్లకి. ఇప్పుడు వీళ్ళని అడిగితే మేము అంత రేటుకు మాకు చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఎన్టీపీసీ వాళ్ళు ₹1.99 యూనిట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ₹1.99. ఎందుకంటే ఎన్టీపీసీ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళు కూడా మొన్న పబ్లిక్ ఐపీఓ కూడా వచ్చారు వాళ్ళు. సో మాకు అక్కడ చీప్గా దొరుకుతుంది కాబట్టి మేము వీళ్ళ దగ్గర తీసుకోమన్నారు. మరి వీళ్ళు ఇంత టెండర్ పిలిచి ఇంత మేము అక్కడ ఖర్చులు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని వస్తే మరి వీళ్ళు ఇవ్వకుంటే ఎలా అవుతుందని అదానీ ఈ స్టేట్లను అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టాడు. అంటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వీళ్ళ దగ్గరికి వచ్చి మా యుఎస్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంటే వీళ్ళు లంచాలు ఆఫర్ చేశారు వీళ్ళకి. మీరు అగ్రిమెంట్లు చేసుకోండి, మేము మీకు ఈ విధంగా డబ్బులు ఇస్తామని. అందులో మీరు చెప్పినట్టు సుమారుగా 2,029 కోట్లు అనుకుంటా. అందులో 1,750 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టుగా యుఎస్ వాళ్ళు చెబుతున్నారు. సో ఈ విధంగా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి అగ్రీ అయ్యారు, లేకుంటే ఇచ్చారు. దానివల్ల వీళ్ళు అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిస్కాములు కానీ వీళ్ళందరూ కూడా అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇదేమైందంటే ఈ మొత్తం ప్రకటనలో యునైటెడ్ స్టేట్స్లో వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఒక 2 ఇన్వెస్టిగేషన్లు, ఒకటి FBI ఇన్వెస్టిగేషన్, మనకి ఇక్కడ సెబీ ఎలా ఉంటుందో అక్కడ SEC అని ఉంటుంది, స్టేట్ అండ్ ఎక్స్చేంజెస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్, మన సెబీ లాగా అక్కడ SEC. వీళ్ళు ఏం చేశారంటే మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి మీరు బాండ్స్ తీసుకోండి అని అక్కడ బాండ్స్ ఇష్యూ రిలీజ్ చేశారు. కాబట్టి జనాలు చాలామంది అందులో డబ్బులు పెట్టారు. కానీ వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఒక చట్టం ఉంది, ఆ చట్టం పేరు ఏంటంటే ఫారిన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. దాంట్లో ఏంటంటే FPCA అంటారు. అందులో ఎవరు కూడా ఫారిన్ నేషనల్స్కి
ఈ విధంగా బ్రైబ్స్ ఇవ్వకూడదు అని అన్నది. అది ఇస్తే అది చట్టబద్ధంగా అది నేరం. అంటే వీళ్ళు ఇన్ని కోట్లు, సుమారుగా 2200 కోట్లు ఈ విధంగా అప్పులు ఇచ్చారు, బ్రైబ్స్ ఇచ్చారు, ఇచ్చారు ఆ అగ్రిమెంట్ చేసుకున్నారు ఏదో. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా మేము చాలా క్లీన్గా ఉన్నామని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి ఈ విధంగా బాండ్స్ డబ్బులు వసూలు చేశారు. కాబట్టి ఈ విషయాన్ని దాచి ఈ విధంగా చేశారు కాబట్టి ఫ్రాడ్ చేశారు వాళ్ళని చెప్పేసి వాళ్ళొక సూట్ వేశారు. ఓకే సార్. తర్వాత ఈ విధంగా FPCA, ఫారిన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వీళ్ళు ఈ విధంగా ఇవ్వకున్నా కూడా ఇచ్చారు కాబట్టి అదొక కాన్స్పిరసీ అని US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళకు సూట్ వేశారు. సో ఈ రెండు నడుస్తున్నాయి. కాబట్టి ఈ రెండు నడవడం వల్ల ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ విధంగా అదానీ అనే కంపెనీ వాళ్ళు ఈ విధంగా ఈ లంచాలు ఇస్తామని అగ్రిమెంటో ఇచ్చారో ఆ విధంగా జరుగుతోంది. కాబట్టి అక్కడ యాక్షన్ అవ్వాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఎవరి పేర్లు లేవు. ఆ US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తీసుకుంటే అందులో ఒక ఫారిన్ అఫీషియల్ అని రాశారు. ఆ ఫారిన్ అఫీషియల్ ఆంధ్రప్రదేశ్లో మే 2019 నుంచి జూన్ 2024 వరకు చాలా ప్రముఖమైన పాత్ర వహించారు అని చెప్పి రాశాడు. పేరెవరిది లేదు. ఆ తర్వాత మిగతా వాటిలో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్, మిగతా స్టేట్స్కి సంబంధించి. ఫారిన్ అఫీషియల్ వచ్చేసరికి మన దాంట్లో ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ, ఆ వ్యక్తి 2019 నుంచి 2024 వరకు ప్రముఖమైన స్థానంలో ఉన్నారని చెప్పారు. అదే SEC ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాశారు అందరూ. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కానీ అదానీ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎవరికి కూడా ఈ విధంగా డబ్బులు ఇవ్వలేదు. అవును సార్. తర్వాత నిన్న ఇద్దరు న్యాయవాదులు కూడా మాట్లాడారు దేశంలో పెద్దవాళ్ళు, జత్మలాని గారు, తర్వాత వచ్చేసి ముకుల్ రోతి గారు. వారు కూడా చెప్పారు ఇందులో ఎక్కడా కూడా ఎవిడెన్స్ అదేమీ సరిగ్గా కనపడట్లేదని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా అక్కడ ఏం జరుగుతుందన్న దాని మీద అవుట్కమ్ ఆధారపడి ఉంటుంది. అంటే ఎవరికి ఎంత ఇచ్చామో ఒప్పుకున్నామన్న దాని అంతా కూడా ఒక ఎక్సెల్ షీట్ ఉందట. ఆ ఎక్సెల్ షీటు అదంతా కూడా వాళ్ళకి దొరికిందట ఆ US FBIకి. కాబట్టి వాళ్ళ కేసుని ఎలా తీసుకువెళ్తారన్న చూడాలి. అంటే అందులో క్రిమినల్ యాక్షన్ చేసుకుంటారా లేకుంటే సెటిల్మెంట్కి ఒప్పుకుంటారు. సాధారణంగా గత కేసులు చూసుకుంటే భారీ సెటిల్మెంట్స్ చేసుకుంటారు. అంటే ఫైనల్గా మీరు తప్పు చేశారని వీళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఇంత డబ్బులు మీరు కట్టాలి అంటారు. ఇంతకుముందు ఒక కేసులో సుమారుగా ఐ థింక్ $3 బిలియన్ ఎన్నో కట్టారు వేరే వాళ్ళు. సో ఆ విధమైన ప్రొవిజన్ ఉంటుంది. కాబట్టి క్రిమినల్గా వెళితే ఏమవుతుందంటే ఎవరెవరు ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వీళ్ళు నిజంగా తీసుకున్నారా లేదా. ఇప్పుడు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే మేము అదానితో ఎక్కడా ఒప్పందం చేసుకోలేదు, మా డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సెకీతో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు, మేము ఎక్కడ కూడా అదానితో ఎంటర్ అయినట్టు ఎక్కడా లేదు. ఓకే సార్. కానీ వీళ్ళు ఏమంటారంటే అది ఎంటర్ అవ్వడానికే వీళ్ళు లంచాలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళ ఇండిక్ట్మెంట్ అంటారు దాన్ని, ఛార్జ్షీట్ లాంటిది, వాళ్ళు అది మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే మొత్తంగా ఈ యుఎస్లో ఏ విధంగా చర్యలు జరుగుతాయన్న దాని మీద, తర్వాత యుఎస్లో ఇప్పుడు ట్రంప్ వస్తారు మళ్ళీ January 25th అనుకుంటున్నారు. వచ్చినప్పుడు ఆ ప్రాసిక్యూటర్లు వీళ్ళంతా మారుతారు, అప్పుడు ఏమవుతుంది, ఇలా రకరకాల ఊహాగానాల్లో వెళుతున్నారు. కానీ ఫైనల్గా ఏంటంటే వీటిలలో వాళ్ళు డబ్బు ఇచ్చారని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, ఫ్రాడ్ చేశారు, తర్వాత వచ్చేసి కాన్స్పిరసీ కూడా చేశారు, కాబట్టి అవి చర్యలు తీసుకోండి అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఆ అదానీ కేసు. సార్, ఇండియాలో అదానీ అంటే మోదీ, మోదీ అంటే అదానీ అనేటువంటి విమర్శలు ఎన్నో రాజకీయ కార్టూన్లు ఉన్నటువంటి నేపథ్యంలో అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినటువంటి అదానీని బ్రైబ్ అడిగే, లంచం అడిగేటువంటి ధైర్యం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రమైనా చేస్తుందా, చేయగలుగుతుందా అసలు? అంటే ఇక్కడ అడిగారా లేకుంటే వాళ్ళు ఇస్తామని వచ్చారా, అదొకటి. అడగకపోయినా వాళ్ళే ఆఫర్ చేసి ఉండొచ్చు. అంటే మీరు వాళ్ళకి, ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ 12 GW ఎనర్జీ అన్నది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత మొత్తంలో సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడా జరగలేదు. ఓకే. అంటే ఏంటంటే దీన్ని షోకేస్ చేసుకొని వాళ్ళు మిగతా రాష్ట్రాలకు, మిగతా దేశాలకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఇట్స్ అ లాంచింగ్ ప్యాడ్ లాగా వీళ్ళకి. అంటే మేము ఇంత ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, సో ఇంత ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే మిగతా కంట్రీస్ నుంచి కూడా ఆఫర్స్ వస్తాయి. వీళ్ళకు కూడా 25 సంవత్సరాల్లో వీళ్ళకు సుమారుగా వచ్చేది 17,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుంది ఈ మొత్తం దాంట్లో. వక్ఫ్ చట్టం సవరణ కోసం ఎంత త్వరగా అపాయింట్ అయినటువంటి JPC అదానీ కోసం అవుతుందా అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్ సార్ ఇక్కడ. ఆరు లేకుంటే ఏం చేస్తారంటే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు, సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తారు. దాంట్లో సుప్రీంకోర్టు, ఎందుకంటే 4-5 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మీరు CBI ED 2 కలిపి ఇన్వెస్టిగేట్ చేయమనో ఇవ్వచ్చు,
లేకుంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కావచ్చు, సెబీ కావచ్చు, ఎవరికైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఇందులో ఏంటి తథ్యాలు ఏంటి ఆలోచించండి అని చెప్పేసి. అంటే ఏది ఏమైనా ఫైనల్గా విషయం బయటికి రావాలి. ఎందుకంటే అవినీతి, లంచం అన్నది చాలా ప్రమాదకరం ఏ దేశానికైనా. సార్ ఎందుకంటే అందుకనే ఒక ప్రధానమంత్రి అన్నారు, టెర్రరిజం కన్నా అవినీతి అన్నది చాలా ప్రమాదం దేశానికి. ఎందుకంటే ఈ అవినీతి భావనలు పెరిగిపోతే ఏమవుతుందంటే రేపు సమాజం చక్కగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అవినీతిలో కూరుకుపోయి రేపు ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది గవర్నెన్స్. ఫైనల్గా ప్రభుత్వము మనం ఎలా పాలన మీద దాని ప్రభావం పడుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే 1993వ సంవత్సరంలో ముంబైలో బ్లాస్ట్లు జరిగాయి. అవును సార్. 13 బ్లాస్ట్లు దావూద్ ఇబ్రహీం దాంట్లో. అందులో ఒక కస్టమ్స్ అధికారి 25 లక్షలు తీసుకొని మహారాష్ట్రలో కోస్టల్ ప్రాంతంలో ఆర్డీఎక్స్ ల్యాండింగ్ అవ్వడానికి ఆయన ఎస్ అన్నట్టు. ఓకే, చూడండి, అంటే ఒక 25 లక్షలు సుమారుగా 367 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే అవినీతి ఎక్కడికి వెళుతుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి జీరో టాలరెన్స్ టు కరప్షన్ అన్నది కాన్సెప్ట్. కాబట్టి మరి ఆ విషయంలో ఏం చేస్తారన్నది చూడాలి. ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయా, లేకుంటే కేంద్రం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయన్నది ఆరోపణ ఉంది. కాబట్టి వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాల్సిన అంశం.